అంబేద్కర్ గారు మీకు ఆదర్శమా? అంబేద్కర్ గారు ప్రపంచంలో చాలామందికి ఆదర్శ పురుషుడు. ఆయన చేసింది ఏంటి? మరి వాళ్ళ ఫాలోవర్స్ ఎందుకు చేయరు? ఆయన హిందూయిజంలో పుట్టి, హిందూయిజంలో చనిపోకూడదని, ఆ క్యాస్ట్‌తో చనిపోకూడదని వేరే మతంలోకి మారాడు. మరి ఈనాటి అంబేద్కర్‌ని ఆదర్శంగా తీసుకుంటున్న వారు అదెందుకు చేయరు? పైగా కులాన్ని పట్టుకొని ఏలాడుతున్నారు. మతం మారి మొత్తాన్ని పరిత్యజించాడు ఆయన. ఇప్పుడు మతం మారితే కులం మారటం ఏంది? మతం మారితే కులాలు మార్చి రకరకాల కులాలు అంటగడుతున్నారు. మతం మారితే క్రైస్తవ మాల, క్రైస్తవ మాదిగ అట్లా వేరే కులాన్ని అంటగడుతున్నారు. ఇదేంటి? మతం మారితే కులం మారదని కొంతమంది అంటున్నారు, మారుద్దని కొంతమంది అంటున్నారు. నేనేమంటున్నానంటే మతం మారితే కులం పోతుంది. మతం మారి కులం పోగొట్టుకున్నాడు అంబేద్కర్ గారు. ఆయనతో పాటు 4 లక్షల మంది కూడా. యాక్చువల్గా గవర్నమెంటు ఏం ఇష్యూ చేయాలంటే మనది స్వతంత్ర దేశం కదా, మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరు ఏ కులంలో ఉండాలో వారే నిర్ణయించుకునేటట్లు చేయాలి. నాకు ఏ కులం వద్దు అంటే వాళ్ళకి నో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అది చేస్తేనే నిజంగా మన దేశం నిజమైన స్వాతంత్ర దేశంగా అనిపించుకుంటుంది. మీరు నిజమైన అంబేద్కర్ వాదులైతే ఈ పని చేయాలి కదా, కులాన్ని వదిలించుకోవాలి కదా. మతం మారితే కులం పోతుంది. అంబేద్కర్ గారు కులం వల్ల బాధపడి కులాన్ని వదిలించుకున్నారు. కానీ ఇప్పుడు చాలామంది కులం ద్వారా వచ్చే లబ్ధి పొందాలని చూస్తున్నారు, అంబేద్కర్ గారి పేరును వాడుకొని. ఇది తప్పు. అర్థమవుతుందా? మీరు రిజర్వేషన్లు లబ్ధి ఆశించినంత కాలం కుల వివక్ష అలానే ఉంటుంది. ఆలోచించండి.